నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. గుర్తే ఉంటుంది, అంటే 11 years బ్యాక్ మనకు చూసుకున్నట్టయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. అప్పుడు ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆ ఓన్ బ్రదర్స్గా చేశారు సినిమాని. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ సంక్రాంతికి సైంధవ్గా వెంకటేష్ గారు అండ్ గుంటూరు కారంతో మహేష్ బాబు వస్తున్నారు. సో ఈ సినిమా వల్ల ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఒక చిచ్చ అయితే రగిలింది, గొడవలు పడుతున్నారా అనే అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ నన్ను రీసెంట్లీ వెంకటేష్ గారిది సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళది పెద్ద బ్యానర్ కాబట్టి పైగా వాళ్ళ సొంత సినిమా అది. సో మోస్ట్లీ వాళ్ళకే థియేటర్స్ ఎక్కువ వస్తాయి. మేమేం చేస్తామంటే ఆయన్ని అదిగి బతిమిలాడి మాకు కూడా కొన్ని థియేటర్స్ ఇవ్వండి అని అడుక్కుంటాము అని చెప్పేసి అన్నాడు. అంటే నాగవంశీ పరోక్షంగా మాది పెద్ద సినిమా, మీది చిన్న సినిమా అన్నట్లుగా అన్నాడా? వెంకటేష్ గారిది చిన్న సినిమా, మీది పెద్ద సినిమానా? ఇట్లా ఏదో రకంగా వీళ్ళు చిన్న గొడవే, పెద్దవి అదేం కాదు. ఇక అట్లా స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తా ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ కొట్లాడుకు చేస్తున్నారు అనమాట. ఎక్కడైనా సరే మనకి ఒక వర్గం నుంచి స్టార్ట్ చేస్తే మా హీరో గొప్ప అనే ఫైట్ ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన చిరంజీవి వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ కొట్లాడుకున్నారు, చిరంజీవి వర్సెస్ రవితేజ ఫ్యాన్స్ కొట్లాడుకున్నారు. వాల్తేరు వీరేలో మా హీరో వల్ల ఆడింది, మా హీరో వల్ల ఆడిందని మనం చూసాం కూడా. అవును. అండ్ నెక్స్ట్ ఇట్లా ఉండేది. మళ్ళీ తెలుగు వర్సెస్ తమిళ్ కొట్లాడుకున్నారు. మాకు మీరు తెలుగులో థియేటర్లు ఇస్తలేరు, మీ సినిమా రిలీజ్ అయినా మేము కూడా చూసుకుంటాం, ఉండండి మీ సంగతి. సినిమా అప్పుడు బాగా అయింది అక్కడ, మనం చెన్నైలో చూసుకుంటే అక్కడ చాలా గొడవలు జరిగాయి. మళ్ళీ ఆ మధ్య కాలంలో తమిళ సినిమాలు చెన్నైలోనే తమిళనాడులోనే షూటింగ్ చేయాలి, తమిళ ఆర్టిస్టులనే చేసుకోవాలని సెల్వమణి గారు అన్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మేము సముద్రకన్యని ఇక్కడ తీసుకున్నాం, తెలుగు వాళ్ళని అందరినీ ఆదరిస్తారు, తమిళ వాళ్ళు ఇట్లా అనడం పద్ధతి కదని అన్నప్పుడు ఆ గొడవ ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది పెంట. ఒకటి కాకపోతే ఇది కాకపోతే అది కాకపోతే ఇది. మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం టైంలో, శత జయంతి టైంలో నందమూరి ఫ్యాన్సే కొట్టుకు చచ్చారు, బాలయ్య ఎన్టీఆర్ బాలయ్య అని చెప్పేసి. ఇట్లా ఉంటుంది. అంటే వాళ్ళు బాగానే ఉంటారు, బట్ వీళ్ళు మాత్రం కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఇద్దరు హీరోలను పెట్టి ఒక మంచి బ్లాక్ బస్టర్ తీశారు, చాలా బాగుంది. పెద్దోడు చిన్నోడుగా, వాళ్ళకి పేర్లు కూడా ఉండవు, పెద్దోడు చిన్నోడే. వీళ్ళు బాగా అలరించారు. ఆఫ్ కోర్స్ మంచి ఎమోషన్ పండింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఇప్పటికీ టీవీలో వచ్చిందంటే మోగాల్సిందే. ఫ్యామిలీస్ అందరూ కూడా కట్టుకుంటారు. అండ్ దాంట్లో రావు రమేష్ గారి డైలాగ్స్ ఇప్పటికీ వైరల్. అండ్ నెక్స్ట్ ఇంకోసారి అని ఇటు తిరిగి అది ఫేమస్ అయింది. సమంత డైలాగులు ఫేమస్. అన్నీ ఆల్మోస్ట్ చూసుకుంటే ఆ సినిమా ఒక మంచి క్లాసిక్ సినిమా, పెద్ద హిట్. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఇటు గుంటూరు కారం వల్లేమో కుర్చీ మడత పెట్టి హిట్ అయింది ఇప్పుడు రీసెంట్ డేస్లో. సైంధవ్కి ఇంకా కొంచెం ఏం లేదు. మొన్న రవితేజదేమో ఆ డైలాగ్ రిలీజ్ చేశారు కాబట్టి అదేదో హిట్ అయింది. ఈగల్ సినిమా. వీళ్ళు ఏంటంటే కుర్చీ మడత పెట్టి అనే పదాన్ని వెంకటేష్ సినిమా ఫ్యాన్స్కి వాడుతా మీ అందరినీ కుర్చీ మడత పెట్టి అని వీళ్ళు రెచ్చగొట్టడం, ఆ డైలాగ్ని పెట్టేసి. వాళ్ళు కూడా సేమ్ అలాగే, మీ తమను ఆల్రెడీ కాపీ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మీ సినిమా హిట్ కాదు, ఫట్టు, అసలు త్రివిక్రమ్కి సినిమాలు తీయడం రాదు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు తిట్టడం. ఎక్కడి దాకా వెళ్ళిందంటే గొడవ, ఇంకా చెప్పాలి మా వెంకటేష్ ఎప్పుడు కొత్త క్యారెక్టర్స్తో వస్తూ ఉంటాడు, మీ మహేష్ బాబుకి అదే యాక్టింగ్, ఎన్ని సినిమాలు కూడా అట్లాగే ఉంటాడు, వీళ్ళు రెచ్చగొట్టడం. వాళ్ళు లేదు, ఇందులో ఊరమాస్ గెటప్లో చాలా బాగున్నాడు, అప్పుడెప్పుడో టక్కర్ దొంగ చేసినప్పుడు అలాగే అన్నారు, నిజం చేశాడు, ఆయన కూడా వర్స్టైల్ యాక్టర్, చాలా ప్రయోగాలు చేశాడని వీళ్ళు. ఈ కొట్లాట కాస్త ఎక్కడి దాకా వెళ్ళిందంటే అసలు వాళ్ళ సినిమాని చూడొద్దని మేము, వీళ్ళ సినిమాని చూడొద్దని మేము. అసలు విషయానికి వెళ్తే ఇదే ఫ్యాన్స్ ఒకప్పుడు కలిసి సినిమా చూశారు 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇది పరిస్థితి అనమాట. మాస్టారు. ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ వెంకటేష్ని ఎలా ఆదరిస్తారో మహేష్ బాబుని కూడా అలాగే ఆదరిస్తారు. ఫ్యామిలీస్ మాస్లో మాత్రం వెంకటేష్ ఫ్యాన్స్ వెంకటేష్కున్నారు. జయమనేదేరా, గణేష్, ధర్మచక్రం ఆయన ఫ్యాన్స్ ఆయనకున్నారు. ఇటు మహేష్కి కూడా పోకిరి, అతడు, వీళ్ళ ఫ్యాన్స్ ఈయనకి ఉన్నారు. బిజినెస్ మ్యాన్ నుంచి చూసుకుంటే నిన్నటి వరకు కూడా. కాకపోతే ఫ్యాన్స్ అయ్యేటట్టు అట్లా కొట్లాడుకొని. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే
కొన్ని ఊర్లలో ఒకటే థియేటర్ ఉంటుంది, అంటే బాగా పల్లెటూర్లలో రిమోట్ ఏరియాలలో ఒక్కటే థియేటర్ ఉంటుంది. ఆ ఒక్క థియేటర్లో మాస్టార్ సినిమా వేస్తాడని వీళ్ళు, లేదు మాస్టార్ సినిమా వేస్తాడని వాళ్ళు. కొన్ని ఊర్లలో మండలంలలో 2 థియేటర్లు ఉంటాయి, 2 ఉంటాయి. ఓవైపు వీళ్ళ సినిమా, ఓవైపు వాళ్ళ సినిమా వస్తుందని వీళ్ళు కొట్టుకు చేస్తే మరి వేరే సినిమాలు కూడా ఉన్నాయిగా. ఈగలు ఉంది, ఆ హనుమాన్ ఉంది, వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇట్లా ఇవే చిల్లర గొడవలు, అంత మించి ఇంకేం లేదు. ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్లెక్సీలు వీళ్ళు చింపుతారు, వీళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళు చింపుతారు, కొట్టుకు చేస్తారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్లు అవుతూ ఉంటాయి, అనవసరం రభస్ అవుతూ ఉంటుంది, రోడ్ల మీద న్యూసెన్స్ అవుతూ ఉంటుంది. లోపల పోనీ ఆ స్టార్ సినిమా వేసి వీళ్ళది వేయలేదు అనుకో, వీళ్ళు పని కట్టుకొని టికెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి గొడవ చేస్తారనమాట. మేము వెంకటేష్ ఫ్యాన్స్ అని చెప్పుకొని వీళ్ళు గొడవ చేస్తారు. అప్పుడు వెంకటేష్ ఫ్యాన్స్ చూడండి ఎంత రచ్చ చేశారు అంటారు, కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ లోపలికి వచ్చి ఇలా చేశారు అంటారు. పోనీ మహేష్ బాబు సినిమా దగ్గరికి వెంకటేష్ ఫ్యాన్స్ వెళ్ళి రచ్చ చేసి మేము జై మహేష్ బాబు అని వస్తారు. మహేష్ ఫ్యాన్స్ థియేటర్ని ధ్వంసం చేశారనే పేరు ఆయనకు రావాలి. ఇట్లాంటి వ్యూహాలు కూడా చాలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ ప్రతిసారి ఇప్పుడు అంటే ఓకే, రేపటి రోజు మళ్ళీ వెంకటేష్ అండ్ మహేష్ బాబు కలిసి నటిస్తే ఏం చేస్తాం? అప్పుడు ఎలా, ఇప్పుడు చొక్కాలు చింపుకొని కొట్టుకొని మళ్ళీ కలవగలరా వీళ్ళు? ఇదంతే. అంటే మా హీరో గొప్ప, మా హీరో వాళ్ళందరూ బాగానే ఉంటారు, వీళ్ళు తన్నుకు సస్తూ ఉంటారు. ఈ మనుషులు ఎందుకు ఇట్లా తయారయ్యారో అర్థం కావట్లేదు. కానీ చూసి సినిమాలా చూసి ఎంటర్టైన్ అయ్యి బాగానే ఉంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, ఏదో రకంగా మాట్లాడుకో, దాని గురించి తర్వాత ఏం లేదు. ఒకవేళ పొరపాటున సినిమా బాగాలేదే అనుకో, ఇక ట్రోల్ మామూలుగా ఉండదు. చూడు మీ సినిమా హీరో ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పి మళ్ళీ రెచ్చగొడతా ఉంటారు, రక్తాలు వచ్చేలా కొట్లాడుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో వారు, ఏదో ఓపెన్ చేసిన వారు. సో ఇవి కాస్త ఏంటంటే వాళ్ళ స్టార్లకు హెడ్ఏక్గా మారుతున్నాయి అనమాట. ఏంట్రా బాబు, మేమేదో పొట్టకుట్టి కోసం సినిమాలు తీసి ఇక్కడ రిలీజ్ చేస్తే వీళ్ళు కొట్టుకు, వీళ్ళు బాగానే ఉంటుంది, వీళ్ళ మధ్యన బాండింగ్ బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా చూసుకుంటే ఫ్యాన్స్ మధ్యలోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పటి వరకు గుంటూరు కారంలో వచ్చిన పాటలు చూసుకుంటే అవి అసలు అంత ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. కానీ ఎప్పుడైతే కుర్చీ మడత పెడితే వచ్చిందో జనాలు అయితే మాస్ జనాలు అయితే అట్రాక్ట్ అయ్యారు. కాకపోతే ఇక్కడ సేమ్ టైం ఏమైందంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఇలాంటి పాటను ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇదైతే వచ్చేసింది, విమర్శ కూడా వచ్చేసింది. ఈయన ఏంటి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆయన మనం మాటల మాంత్రికులను మాట్లాడతామని చెప్పేసి అని. సో ఇక్కడ ఇదేమన్నా గుంటూరు కారానికి ఏమన్నా తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఏం లేదు. మహేష్ బాబుని ఎంత మాస్గా చూడాలనుకుంటే అంత మాస్ చూసే ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఎంత క్లాస్గా చూడాలనుకున్న ఫ్యాన్స్ ఉన్నారు. క్లాస్ మాస్ కలగొలిపి ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. సో ఇట్లాంటి ఎఫెక్ట్ ఏం పడదు నన్ను అడిగితే. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అనే నేను ఎంత క్లాసిక్ సినిమా అది, రైట్, ఎంత హుందాగా. నెక్స్ట్ వెంటనే ఆయన ఉన్నాయి ఇప్పుడు గుంటూరు కారం, దానికి వ్యత్యాసం లేదు. కానీ ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్ని క్యారెక్టర్స్ అందరూ చేయాలనుకుంటారు. ఇప్పుడు అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ మాస్ గెటప్ వేసుకొని సిత్తరాల సిరపడు కోడిని పట్టుకొని వస్తే ఎంత హిట్ అది. అట్లాగే ఇది కూడా ఏదో ట్రై చేశారు అంతే, అంతమించి ఏం లేదు. కాకపోతే ఫ్యాన్స్ కొంచెం వీళ్ళకి కూడా థియేటర్ యాజమాన్యాలకి అండ్ వీళ్ళకి సహకరిస్తే వీళ్ళు ఇంకా ఉత్సాహంగా సినిమాలు తీస్తారు. ఇప్పుడు నాగవంశిని ట్రోల్ చేస్తున్నారు, ఆయనకి విరక్తి కలిగి సినిమాలే తీయడం మానేస్తే ఒక ప్రొడ్యూసర్ని కోల్పోయినట్టే కదా. రైట్, ఊరికే నాకేంటి అవసరం, వీళ్ళు ఎందుకు నన్ను ట్రోల్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఆయన కూడా ప్రతిసారి ఆయన మాటలు కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి తర్వాత సంగతి. బట్ ఇదే ఫ్యాన్స్ కొంచెం సినిమాలాగా చూసినంతకాలం ఎక్కడ ఏ గొడవ ఉండదు. దాన్ని మరీ ఓన్ చేసుకొని అందులో లీనమైపోయి ప్రతిదానికి గొడవలు పెట్టుకుంటేనే ఇక్కడ దాకా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజ్ఞాన్. సో మచ్.